హలో ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి వీడియో తీయాలనుకున్నాను, తీస్తున్నాను కూడా. ఎందుకంటే జామ చెట్లు నేను ఏంటంటే సైడ్ ఇన్కమ్ కోసం పెట్టుకున్నా. నేనైతే ఇప్పుడు అగ్రికల్చర్ అయితే చేస్తున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నా, ఏంటంటే అగ్రికల్చర్ చేస్తుంటే కూడా చాలామంది చాలా రకాలుగా కూడా మనల్ని హింసిస్తారు. అయ్యో, రైతును ఎందుకు హింసిస్తారు అని అంటే నాకైతే తెలియదు. బట్ నువ్వైతే ఏదైనా పంట చేసినావు అనుకో, ఇంకా వీటి చేసిండిలే, మనం చూద్దాంలే, ఇలాంటి మాటలు అయితే పక్కా అంటారా బా. మీరు ఇట్లా అన్నారు అన్నా పర్వాలేదు, ఏమన్నా పర్వాలేదు. ఎందుకంటే అట్లాంటి రిస్కులు ఎదుర్కొని ఇది 3వ సంవత్సరం. కనీసం 3 సంవత్సరాల తర్వాత నేనైతే తీస్తున్నా. మీకు ఇది ఎందుకు పెట్టాలనుకుంటున్నా అంటే, ఇది ఒక వీడియో. నేను స్టార్టింగ్లో చాలా ఫెయిల్ అయిపోయినా, మీకైతే చెప్తున్నా. నేను చాలా అంటే చాలా ఫెయిల్ అయిపోయినా. వేయడం వల్ల, కలుపు వల్ల, నన్ను కూలీలు రాకను ఏదో రకంగా అయితే నేను ఫెయిల్ అయిపోయినా. బట్ ఇప్పుడైతే నేను నిలదొక్కుకోగలుగుతున్నా. బట్ నాకు ఎంత మార్జిన్ అంటే, నేను మొత్తం బతకాలి, మొత్తం ఏమో చేయాలని కాదు. నేను బతకడానికి, నా పిల్లలు బతకడానికి అయితే ఖచ్చితంగా సరిపోనైతే ఈ కూరగాయల మీద అయితే వెళ్తున్నాయి. ఎందుకంటే నాకు ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నా అంటే, చాలా బాధ అనిపించింది. చేసినాం కొత్తలో మనం ఈ మొక్కేసి దీని మీద ఏదో చేద్దామని అయితే వేసినాం. మనం ఎక్కువ ఆశించినాం, కానీ అంతా రాకుండా మనం బతకడానికి అయితే పక్కా వస్తుంది. మన ఇంటి ఇల్లు పాటి మనం చేసుకుంటే మనకైతే పక్కా వస్తుంది. అందుకని మీకు ఇదంతా వీడియో పెడుతున్నా. ఇంకోటి కూడా ఏంటంటే, ఇది నిన్న మేము వేసినాం, ఇది ఈస్ట్ వెస్ట్ వాళ్ళది గులాబీ కలర్ వంకాయ, పిహెచ్ఎస్ టమాటా 2 కలిపేసినాం మిక్సింగ్. 6 ఫీట్లకు ఒకటి, సాల్ మధ్యలో ఇది కూడా వేసినాం. దీన్ని కూడా నేను చెప్తా, ఇది మార్చి 8వ డేట్ నాడు వేసినాం. ఎప్పుడు వస్తుంది ఖాతాకి, ఎప్పుడు వస్తుంది పూతకి అనేది అయితే నేను ఇంకో వీడియోలో అయితే పెడతాను. ఇప్పుడు నేను యాక్చువల్ అయితే జామ చెట్టు కోసం అని పెట్టినా. ఎందుకన్నా నువ్వు ప్రత్యేకంగా 2-3 జామ చెట్ల కోసం చెప్తున్నావు అనగలం అని చెప్పేసి, నా దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది, అక్కడ టమాటా ఉంది, తర్వాత వంకాయ ఉంది. ఇక్కడ వచ్చేసరికి బీర కూడా ఉంది. బీర కూడా సక్సెస్ అయినాం మనం. చాలా మంది పోతుంది, చేస్తుంది, నువ్వేం చేస్తావు అని అన్నారు. బట్ నేను పెట్టిన పెట్టుబడి పోను అయితే నాకైతే ఎంతో కొంత అయితే ఖచ్చితంగా మిగిలింది. నేను బతకడానికి అయితే ధైర్యం అయితే చేయొచ్చు. ఒకటి, వ్యవసాయం అనేది చెయ్యరు, చేసేవాడిని హేళన చేస్తారు. ఇదైతే వాస్తవం చెప్తున్నా. ఒక రైతుని హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటివి చేయొద్దని చెప్పేసి అయితే నేను మళ్ళీ ఇంకోసారి అయితే నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇలా సక్సెస్ అవుతాం. స్టార్టింగ్లో ఫెయిల్ అయిన అనుభవంతోనైతే సక్సెస్ అవుతాం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు నేర్పకుండా మనమైతే నేర్చుకుంటాం. ఇలా ఎంతో కొంత అయితే నేర్చుకున్న తర్వాత 1 ఇయర్ 2 ఇయర్ ఫెయిల్ అవుతుండొచ్చు. బట్ 3వ సంవత్సరం నువ్వు వద్దన్న కూడా నీది నువ్వే నిలదొక్కుంటావు. ఇందులో ఒక్క సంవత్సరం ఫెయిల్ అయిన మాత్రాన నువ్వైతే ఫెయిల్ అయిన కింద అయితే కాదు. ఎందుకంటే నేను ఈ బీరది తర్వాత పెడతా. ఇది నేను 3 సంవత్సరాలు స్టార్టింగ్లో పెట్టినా. ఏమదంటే, ఇది జామ తోట అని కాదు, జామ చెట్లు పెట్టుకున్నా. ఇక్కడ కొన్ని మీరు ఇంకా చూస్తుండొచ్చు. ఇట్లా చూస్తే అందాక కనపడతా, అన్న మధ్యలో గులాబీ మొక్క కూడా పెట్టుకున్నా. ఇవన్నీ అవే అక్కడ దాకా పెట్టుకున్న. మధ్యలో నిమ్మది కూడా ఉంది. నిమ్మది నేను తర్వాత చెప్తాను దాన్ని. ఇది ఏమైందంటే, 3 సంవత్సరాల తర్వాత కాపు అనేది ఎట్లా వచ్చిందని నీకు చూపిద్దామని. 2 సంవత్సరాలు అయితే ఏం రాలేదబ్బా అని అనుకున్నా. ఇడు ఫెయిల్ ఇచ్చిండు, ఎందుకు ఇట్లా మనల్ని ఇట్లా మోసం చేస్తారు, రైతు అంటేనే ఇంత హిరియా అనుకున్నా. కానీ కానే కాదబ్బా, ఇదైతే ఏమంటే మామూలు కాదు. కాత అయితే ఏకదమ్ అంటే ఏకదమ్ వస్తుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను చూపిస్తా. ఇది పూత కాత ఏకదమ్ అంటే ఏకదమ్ మీకు ఇట్లా కనపడుతుంది. మీకు ఇంకా చూపిస్తాను నేను. ఇంకా చాలా దగ్గరలో ఉంది. ఒకటి, రైతును మాత్రం హేళన చేయకుండా, అబ్బా మీతో కాకపోతే వదిలేయండి, చేసేవాడికి మనం ఎంకరేజ్ చేయాలి తప్ప కాదు అని మాత్రం అనకండి. అబ్బా వాడు ఏదన్నా వేస్తాడు, తోటలా ఏదన్నా వేసుకుంటాడు. ఇక్కడ చూడండి, నేను జామ వేసేసిన తర్వాత ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇంత ఉంది ఒక్కొక్క దగ్గర. మీకు చెట్టు కూడా చూడ ఎట్లా నీట్గా ఉందో. మీకు చెట్టు కూడా నీట్గా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. వీళ్ళు హేళన చేస్తే నేను కూడా భయపడిపోయినా. అరే నీ అమ్మ ఏమవుతుందో, ఎక్కడవుతుందో. అవునా, ఇంట్లో వ్యవసాయం అంటే ఇంత దెబ్బ తింటామా? తింటుండొచ్చు దెబ్బ, కానీ బతకనైతే బతకగలుగుతాం. అబ్బా యువన్ దగ్గర అయితే పని చేయాల్సినంత అవసరం లేదు. రైతు చాలా గొప్పోడబ్బా. ధైర్యమే ఇది. రైతు చాలా అంటే చాలా గొప్పోడు. ఇక్కడ చూడొచ్చు, ఇంత మంచిగా అయితే వచ్చేసింది క్రాప్ కూడా. దీని పక్కన అయితే బీరది కూడా దీని మీదకి వచ్చేసింది. మీరు బాగా గమనించి చూస్తుంటే బీర కూడా ఎట్లా వచ్చింది చూడండి. ఇక మీకోసం చూపిస్తానబ్బా. ఏదైనా రిస్క్ తీసుకుంటా, చూపిస్తా. బీరలు కూడా తీగ ఏడికి నేను 10-12 కట్టింగ్లు చేసినబ్బా. ఇది కూడా చెప్తున్నా. చేసినప్పుడల్లా 2000 కొట్టుకొచ్చిన. 10 రోజులు 20,000. నేను డబ్బు అయితే 650కే తీసుకున్నా. అలా సగమే ఇత్తులు వేసిన. బీరయి టయో వాడిది సగం వేసిన. ఒకటి 650 తీసుకుండు సత్యసాయిలో, కానీ సగం వేసిన. బీరం కూడా ఏకదమ్ ఉందబ్బా. మీరు ఎట్లా అంటే అట్లా చూడొచ్చు కొంచెం. ఏం ఇప్పుడే కాకపోతే ఇక ఈ మధ్య 10-15 తెంపుల తర్వాత కాయ అనేది ఇట్లా ఎండడం జరుగుతుంది. దీన్ని కూడా గమనించాలి. మరి ఎందుకనేది తెలియదు. ఇప్పుడు దీనికి మళ్ళీ మందులు కొట్టాలి. మందులు కూడా చాలా కొట్టాలి. చేస్తే చాలా ఉందబ్బా మంచిగా. ఇది ఒకటే కాదు, దీని మీద నాకు ఆల్టర్నేట్గా ఇలా నేను కాకర కూడా వేసిన. మీ కాకర ఆ సైడ్లో ఉంది, చెప్తాను నేను. కాకర వేసిన, అదంతా వేసిన నేను. ఇక్కడ కూడా చూడొచ్చు అబ్బా. చెట్టు కూడా ఎంత పెద్దగా అయిపోయింది అంటే చాలా పెద్దగా అయిపోయింది.
ప్రతి కొమ్మకు 2-3 పూత పిందెలు అవుతున్నాయి. నేను ఏంటంటే చెట్టు నుంచి కనీసం 2-3 వేలు ఆశిస్తున్నా. మొత్తం 10 చెట్లు ఉన్నాయి. 10 చెట్లన్నా నా ఆలోచన 10 ముళ్ళ 30,000 ఇది కూడా మనకు ఆదాయం ఇస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఉట్టిగా హేళన చేసిర్రు నాకు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం సమాధానం ఇవ్వాలనేది అయితే పక్క నాకైతే నమ్మకం. మీరు కూడా మాకైతే రైతులకు సపోర్ట్ చేయండి అబ్బా. మేము ఇప్పుడు ఇంత మంచి వీడియోలు ఎందుకు తీసి పెడతామంటే ఎక్కడైతే రైతులు దెబ్బతిని భయపడి వెళ్ళిపోతురు, రాకుండా వ్యవసాయంలోకి రాకుండా. ఎందుకు? మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మా అంటే 4-5 సంవత్సరాలు ఖచ్చితంగా వ్యవసాయంలో మనం నిలదొక్కునే దమ్ముంది. నిలదొక్కుంటాం. ఎందుకు నిలదొక్కుంటాం అంటే అంత లోపల నీకు అనుభవం వచ్చేస్తుంది. ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఏ సీడ్ వేయాలి, ఎక్కడ ఏం వేయాలి అనేది అయితే పక్కా తెలుస్తుంది. ఇదైతే షూర్ చెప్తున్నా. ఎందుకంటే నేను ఆల్టర్నేటివ్ ఇది అంత జామనే మీరు గమనిస్తుండొచ్చు. నేను తిరిగి చూపిస్తున్నాను నీకు ఇదిగా. ఎందుకంటే ఇది ఒక్కతుంటే మీకు కాదని ఇవన్నీ ప్రతి చెట్టుకుంది అట్లా 10 చెట్లు. ఇక బీరది కూడా చూడండి మీరు. బీర కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ పిందె అనేది ఎండుతుంది. ఎందుకు ఎండుతుంది అనేది అయితే నాకు అర్థం కాలేదు. దాన్ని అయితే రేపు మళ్ళీ మందులు తెచ్చి అయితే కొట్టేస్తా. నేను ఏమనుకుంటున్నా అంటే వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చేమో అనుకుంటున్నా. బట్ ఏదైనా కావచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు నిమ్మ చెట్టు. నిమ్మ కూడా ఉంది. ఈ నిమ్మ కూడా వేసినాక 5-6 కూడా పోయినాయి. ఏం కాదు. ఇప్పుడైతే ఫుల్గా వస్తుంది. తర్వాత అయితే మీకు పెడతా చూడండి ఒకసారి. అయితే మీరైతే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా సెంటర్లో ఎంకరేజ్ చేయండి.